ఓ విశ్వాసి, దావీదు పాపం చేసినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించి హెచ్చరించాడు. ఆ హెచ్చరిక విన్న దావీదు తన పాపమును సమర్థించుకోలేదు, వాదించలేదు, ఎదురు తిరగలేదు. ఎందుకంటే అది దేవుని యొద్ద నుంచి వచ్చిన హెచ్చరిక అని అతనికి తెలుసు. కాబట్టి తన పాపమును బట్టి పశ్చాత్తాపపడ్డాడు. ఈనాడు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తున్నా, తన సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నా, మనం ఏమో సమర్థించుకుంటూ వాదిస్తూ ఎదురు తిరుగుతాం. మన పాపములు ఒప్పుకుంటున్నామేమో తప్ప క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడటం లేదు.